హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్స్ కిచెన్. ఈరోజు నేను మీకు సేమియా కేసరి ఎలా చేయాలో చూపిస్తాను. వెరీ టేస్టీ అండ్ చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది. సో లెట్స్ బిగిన్. అండ్ ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూద్దాం. సేమియా కేసరికి ఏమేమి కావాలో ఇంగ్రీడియంట్స్ చూద్దాం. ఫస్ట్ ఘీ, నట్స్, సేమియా, షుగర్, ఇలాచీ. ఫ్రెండ్స్, ఇంగ్రీడియంట్స్ ఏం కావాలో చూసాం కదా. గ్యాస్ పైన కడాయి పెట్టండి అండ్ అది హీట్ ఎక్కాక ఘీ వేయండి. అది కొంచెం మెల్ట్ అవ్వాలి. ఘీ హీట్ అయింది. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ బ్రౌన్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకుందాం. అప్పుడు మనం సేమియా కేసరిలో తింటుంటే ఈ ఫ్లేవర్, ఈ టెక్స్చర్ చాలా బాగుంటుంది టేస్ట్. నట్స్ ఫ్రై అయిపోయినాయి, బౌల్లోకి తీసుకొని నెక్స్ట్ ఘీలో సేమియాని వేసుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. లో మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని మనం లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, లైట్ గోల్డెన్ కలర్ బ్రౌన్ వచ్చేసింది. ప్యాన్ పెట్టుకొని 1:2 కప్ ఆఫ్ వాటర్ వేసుకొని అది బాయిల్ చేయాలి. షుగర్ని నేను ఇలాచీ వేసుకొని గ్రైండ్ చేసుకున్నాను. మీరు కావాలంటే నార్మల్ షుగర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ ప్యాన్ పైన వాటర్ పెట్టుకున్నాం కదా, అవి బాయిల్ అయ్యాయి. వాటర్ బాయిల్ అవుతున్నాయి కదా, ఇందులో ఘీలో ఫ్రై చేసుకున్న సేమియాని యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాం. సిమ్లోనే పెట్టండి ఫ్రెండ్స్, హై ఫ్లేమ్లో పెట్టొద్దు. అండ్ లో మీడియం ఫ్లేమ్లో పెట్టండి. అండ్ చూడండి, దగ్గరగా వస్తుంది, బబుల్స్ కూడా రావడం స్టార్ట్ అయ్యాయి అండ్ మెయిల్లీగా కుక్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇలాగే మీడియం ఫ్లేమ్లో పెట్టి వాటర్ అంతా మ్యాక్సిమం అబ్జర్వ్ అయ్యే వరకు మనం స్లోగా కుక్ చేసుకుంటూ ఉండాలి. అండ్ మిడిల్లో ఒక్కొక్కసారి మూవ్ చేసుకుందాం. అండ్ చూడండి ఫ్రెండ్స్, వాటర్ అంతా మ్యాక్సిమం అబ్జర్వ్ అయిపోయింది కదా. అండ్ నెక్స్ట్ మనం ఇందులో షుగర్ని గ్రైండ్ చేసుకున్నాం కదా, షుగర్ అండ్ ఇలాచి, ఆ పౌడర్ని వేసుకొని కొంచెం బాగా మనం మిక్స్ చేసుకోవాలి. షుగర్ పౌడర్ చాలా మంచిగా మిక్స్ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, అండ్ చూడండి అది మెల్లిగా టెక్స్చర్ అది అంతా ఎంత లైట్ గోల్డెన్ బ్రౌన్గా వచ్చింది. అండ్ ఇట్స్ లుకింగ్ టు యమ్మీ. అండ్ ఆఫ్టర్ దాట్ మనం డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకున్నాం కదా, సో అవి కూడా వేసి బాగా మిక్స్ చేయండి. అండ్ మీరు కావాలంటే 1 or 2 స్పూన్స్ ఘీ కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ నేను ముందే వేసేసాను ఘీ, సో నేను తర్వాత ఏమీ యాడ్ చేయలేదు. అండ్ చూడండి ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ ఇది అయిపోయింది. అండ్ 2 స్పూన్స్ ఘీ యాడ్ చేసుకోమన్నాను కదా, అది ఎందుకు చెప్పానంటే లాస్ట్లో అది మాయిశ్చర్ ఇస్తుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది అండ్ సాఫ్ట్నెస్ కూడా ఉంటుంది, డ్రై అవ్వకుండా. ఎందుకంటే షుగర్ కదా, సో అది స్టిక్కీగా అయిపోతుంది. సో అందుకని చెప్పి లాస్ట్లో 1 or 2 స్పూన్స్ ఘీ యాడ్ చేసుకుంటే టెక్స్చర్, టేస్ట్ అండ్ సాఫ్ట్నెస్ ఉండి టేస్ట్గా చాలా బాగుంటుంది. ఫైనల్లీ సేమియా కేసరి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్టు అయితే మీరు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కుక్ చేసి సర్వ్ చేయండి. ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.